హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి ఇళ్ళలో పిల్లలైతే కంపల్సరిగా ఐస్ క్రీమ్ అయితే కావాలని ఏడుస్తారనమాట. బయట కొనియకుండా ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలి ఏందనేది చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. కంపల్సరీగా చూసే ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలి ఏందనేది చూపిస్తాను, ఓకేనా. ఇక్కడైతే గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ మిలన్ అయితే తీసుకోండి. ఒకటి చిన్నగా ఉన్నా పర్లేదు. ఇక్కడైతే నేనైతే పెద్ద సైజులో ఉన్నది తీసుకున్నాను, ఓకేనా. ఇంకా దీని అయితే శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ తీసేసుకొని ఇంకా దీని అయితే కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కాట్ పెట్టుకొని గ్రీన్ కలర్దే ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం రెడ్గా ఉంటుంది. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్కి అయితే ఇది బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. అదే వైట్ కలర్లో ఉన్న వాటర్ మిలన్ తీసుకుంటే అది ఎక్కువ రెడ్గా అయితే ఉండదు. అందువల్ల నేను గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ మిలనే తీసుకున్నాను. మీరు కూడా ఇదే తీసుకోండి, ఓకేనా. ఇంకా హాఫ్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. హాఫ్ అయితే సరిపోతుంది అనమాట వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కోసం. ఇంకా తర్వాత హాఫ్ని అయితే మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇంకా హాఫ్ అయితే తినడానికైతే పక్కన పెట్టేశాను. హాఫ్ అయితే సరిపోతుంది. చిన్న సైజులో ఉన్నది కూడా తీసుకోవచ్చు మీరు, ఓకేనా, ఐస్ క్రీమ్ కోసము. ఇంకా ఇక్కడైతే మొత్తము పొట్టును అనేది తీసేసి రెడ్ కలర్లో ఉన్నది సపరేట్ చేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, వాటర్ మిలన్ అయితే మనకి రెడ్ కలర్లో ఉంది. అండ్ స్వీట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ కలర్ది. వైట్ అయితే కొంచెం సప్పగా ఉంటుంది, అవునా కదా? కామెంట్ చేయండి. అలాగే మీరు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి, ఓకేనా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో ఉన్న గింజలను అయితే తీసేసి మొత్తం మిక్సీలో అయితే వేసుకున్నాను. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా మెత్తగా. మధ్యలో అయితే 2 కప్పుల షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట. వాటర్ మిలన్ అనేది కొంచెం తక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్లకు ఎక్కువ కావాలి కాబట్టి స్వీట్ అనేది 2 స్పూన్లు అయితే వేసాను అనమాట, 2 చిన్న కప్పుతోటి. ఇంకా మిక్సీ అయితే మెత్తగా పట్టేసి వచ్చి ఒక చెమ్ము తీసుకున్నాను ఇక్కడ. అలాగే వడగట్టే జాల తీసుకొని వడకట్టుకుంటాను అన్నమాట. పిప్పి అనేది ఉంటుంది కాబట్టి మనకు ఓన్లీ వాటరే కావాలి. అందుకోసం నేను ఈ పిప్పినంతా వడగట్టుకొని ఒక స్పూన్ తీసేసుకొని మనకి తొందరగా అయితే జారదనమాట అందులో నుంచి, ఓకేనా. ఒక స్పూన్ తీసేసుకొని ఇట్లా కదిపించినాం అనుకో వాటర్ అనేది మొత్తము చెంబులోకి పోతాయి. అప్పుడు మనము ఇంకా ఈ పిప్పిని కూడా పడేయద్దనమాట. దీంతో కూడా ఒక యూజ్ ఉంది, మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తాను, ఓకేనా. మొత్తం అయితే ఈ విధంగా జాలకి పోసేసి మొత్తము వడగట్టుకున్నా చూడండి. మొత్తం వడగట్టుకున్న తర్వాత అయితే వాటర్ మిలన్ వాటర్ అనేది మనకి 1/2 లీటర్ కొంచెం తక్కువ వచ్చాయి అనమాట. అలాగే ఈ వాటర్ మిలన్ పేస్ట్ అనేది ఫేస్ ప్యాక్ పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫేస్ అనేది గ్లో వస్తుంది, ఓకేనా. ఇంకా ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ క్యూబ్స్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను లాస్ట్ ఇయర్. ఇంకా అవే ఉంచాను అనమాట. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి పైన మూతలు తీసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వాటర్ మిలన్ వాటర్నే ఇవైతే పోసేసుకోవాలన్నమాట. పోసేసుకొని ఇంకా మూతలు అయితే పెట్టేసుకోవాలి మొత్తం. చూడండి, నిండుగా పోసుకోవాలి. నిండుగా పోస్తే మనం క్యాప్ పెట్టినప్పుడు పోతుందేమో అనుకుంటారు, ఏం కాదనమాట, ఓకేనా. ఇంకా నేనైతే మొత్తం క్యాప్స్ అయితే పెట్టేస్తున్నా చూడండి ఇక్కడ. తర్వాత ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. 6 to 7 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రిడ్జ్ అనేది మేము 1 మీద పెడతామన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ కావడం కోసం నేనైతే కొంచెం 4 మీద పెట్టాను. ఇంకా చూడండి, 6 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తీస్తున్నాను. అయినాయా లేదా చూద్దాం ఇప్పుడు, ఓకేనా. చూడండి, ఇంకా నెమ్మదిగా తీసుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్ తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్స్. ఆహా, సూపర్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చేశాను అనమాట. అండ్ ఇవి తీసుకునేటప్పుడే స్లోగా తీసుకోండి, ఎందుకంటే మనకి ఒకేసారి గుంజినాం అనుకో ఆ స్టిక్స్ అనేది ఊడిపోతాయి అన్నమాట. తీసుకునేటప్పుడు కొంచెం తిప్పుకొని తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. లేదంటే పైన మనం స్టిక్ని పట్టుకొని తీసామనుకో అది ఊడొచ్చేస్తుంది, ఓకేనా. చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రెండ్స్. ఆహా, రెడ్గా సూపర్ ఉన్నాయన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. సమ్మర్లో ఇంకా వెయిట్ చేయకుండా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. బయట కొనకుండా మనమే ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసేయచ్చు పిల్లలకి, ఓకేనా. బయట చేసి అంత బాగుంటాయా లేదా మనకైతే తెలియదు. మనకి అవైలబుల్గా ఉన్నది కాబట్టి మనం చేసుకోగలం కాబట్టి మనం ఇంట్లోనే చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, ఓకేనా. చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. బాగుందా ఐస్ క్రీమ్? బాగుందా పండు?
బాగుందా వాటర్ మిలనే సూపర్ ఉందా పండు లైక్ గుడ్ మనం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ మాత్రం మస్తు చల్లగా ఉంది ఫ్రెండ్స్. అసలు మామూలు చల్లగా లేదు, నోట్లో పెట్టుకుంటే జువ్వు అన్నదనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. వీడియో మాత్రం ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటే, నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలిసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటా.